అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిబుల్ కేసుకు సంబంధించి ఈరోజు మరోసారి విచారణ నిమిత్తం కామోపల్లి తులసి గుడివాడ టీడీపీ నాయకులు అయితే కూడా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు తాలూకాకు తీసుకురావడం జరిగింది. త్రిబుల్ గతంలో కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కేసు నమోదు చేసిన పట్ల సిట్ అధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో కూడా విచారణ చురుగ్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే దీనికి ప్రత్యేకంగా పరిగణించుకోవచ్చు. మొదటగా కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాలను కూడా విచారించడం, అతన్ని అరెస్ట్ చేయడం, అతను కోర్టుకు కూడా తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్నటువంటి గుడివాడ టీడీపీ నాయకులు కామపల్లి తులసిని అయితే కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జనవరి 8న మొదటిసారి కామపల్లి తులసి ఒంగోలు విచారణ నిమిత్తం వచ్చిన సమయంలో కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా మరోసారి జనవరి 27 నుంచి కూడా 29 వరకు కూడా విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కూడా కామపల్లి తులసిని ఒంగోలు తీసుకురావడం, మరొకసారి ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు కూడా విచారణ నిమిత్తం కామపల్లి తులసిని తీసుకురావడం, ఈ కేసు అయితే పురోగతి జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న కూడా ఈ కేసులో మరో ముద్దాయిగా ఉన్నటువంటి మాజీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కూడా ఫిబ్రవరి 7వ తారీఖున విచారణ నిమిత్తం తీసుకురావడం, విచారణ కూడా జరగడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి త్రిబుల్ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి కానీ ఆ సమయంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, అదేవిధంగా ఆ కస్టోడియల్ టార్చర్ సమయంలో ప్రత్యేకించి కామపల్లి తులసి ఆ సమయంలో అక్కడ ఉండి అతన్ని అంటే త్రిబుల్ టార్చర్ పెట్టారని చెప్పేసి మొదటి నుంచి కూడా అభియోగిస్తున్న నేపథ్యంలో కూడా అదే కోణంలో అయితే పోలీసులు విచారణ ప్రారంభించారు. కాకపోతే ఇప్పుడు 2 సార్లుగా జరిగిన ఈ విచారణలో కూడా కామపల్లి తులసి నేను అక్కడ లేదు, అది నేను కాదు అన్న కోణంలోనే అతను సమాధానం చెబుతుండదు. కాకపోతే నిన్నటికి ఫిబ్రవరి 7వ తారీఖు విచారణకు వచ్చినటువంటి డాక్టర్ ప్రభావతి ఇచ్చిన కొంత సమాచారం మేరకు గతంలో విజయపాల్ని విచారణ నిమిత్తం తీసుకొచ్చిన సమయంలో ఇచ్చిన సమాచారం మొత్తం కలుపుకొని కూడా ఈసారి కామపల్లి తులసి మీద కూడా అయితే ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలో మొదటగా అయితే ఆ సమయంలో కామపల్లి తులసి ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఉన్నారని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం, దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ప్రకాశం జిల్లా పోలీసులు అయితే సంపాదించారని తెలుస్తుంది. ఈ కోణంలో ఆ విచారణ జరిగితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా సాక్ష్యాధారాలతో కూడా కేసుని త్వరితగతిన ఒక నివేదిక సమర్పించే విధంగా అయితే కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే చూస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ కేసును మొదటి నుంచి కూడా ఆ సిట్ అధికారిగా నియమితులైన దగ్గర నుంచి కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒక ప్రత్యేకమైన కోణంలో విచారణ చేయటం, ఈ కేసులో ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో వారి మీద ప్రత్యేకించి నిఘా పెట్టడం, వారిని విచారణకు తీసుకురావడం, విచారణ సమయంలో ప్రత్యేకించి వారి కోసం తయారు చేసిన ఒక క్వశ్చనరీ కూడా వారి మీద కుప్పించడం, దానికి కావాల్సిన సమాధానాలు తీసుకోవటం, అవసరమైతే అరెస్ట్ కూడా చేసి కోర్టుకు సమర్పించడం, కోర్టు నుంచి కూడా రిమాండ్లో ఉన్నటువంటి వీరిని కూడా కోర్టు అనుమతితోటి మరోసారి విచారణ నిమిత్తం తీసుకురావడం, ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ త్రిబుల్ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణ పరంపర కూడా పూర్తిగా కూడా త్వరితగతిన ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం. దీనికి సంబంధించి నివేదికలు కూడా ప్రభుత్వానికి సమర్పించే దిశగా అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి విచారణ నిమిత్తం ఈరోజు కామపల్లి తులసిని తీసుకురావడం, 2 రోజులు గడువు కోరి విచారణ నిమిత్తంలో కూడా మరికొన్ని విషయాలు తెలుసుకొని అది విచారణ నివేదికలో పొందుపరిచే అవకాశం అయితే పూర్తిగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. రీజనల్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.